టెంపుల్ సిటీ తిరుపతిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హిటెక్కింది. టీడీపీ, వైసీపీ మహిళా కార్యకర్తలు పోటాపోటీగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో నగరంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓవైపు గంజాయి విక్రయాలంశం, మరోవైపు సోషల్ మీడియా వేధింపుల అంశంపై ఇరు పార్టీల నేతలు వీధుల్లోకి వచ్చి ఘర్షణకు దిగారు. గంజాయి విక్రయాలకు వ్యతిరేకంగా టీడీపీ మహిళా కార్యకర్తలు గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. సోషల్ మీడియాలో మహిళల్ని టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు అత్యంత అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని వైసీపీ మహిళా కార్యకర్తలు ధ్వజమెత్తారు. మహిళల పట్ల కనీస గౌరవం లేకుండా ప్రవర్తిస్తోన్న టీడీపీ నాయకులకు బుద్ధి చెప్పాలంటూ నినాదాలు చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుల వల్లే తిరుపతిలో గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయని టీడీపీ మహిళా నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఈ కూటమి ప్రభుత్వంలోనే గంజాయి 6 కేజీలు దొరికిందంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు చాక్లెట్లు దొరికినంత ఈజీగా ప్రతి షాపులో అమ్మారనడానికి నిదర్శనం ఇంతకంటే ఏముంది. ఈరోజు అభినయ్ రెడ్డి చెంచా తొత్తు అని చెప్పుకునే భాను అనే అబ్బాయి ఈరోజు అన్ని కేజీల గంజాయితో పట్టుబడితే ఈ అభినయ్ రెడ్డికి సిగ్గుందని అడుగుతున్నాం. మీకు గన నిజంగా నిజాయితీ నిష్పక్షత ఉంటే మీరు బయటకు వచ్చి ఈ ఎదవ మాకు సంబంధం లేదు, వీడిని వెంటనే అరెస్ట్ చేయండి, ఇలాంటి వాడి వల్ల మా పార్టీకి నష్టం జరుగుతుందని అభినయ్ రెడ్డి నువ్వు బయటకు వచ్చావా? వీళ్ళు యువతనంతా నాశనం చేసేది కాక, తిరుపతి భ్రష్టు పట్టించేది కాక, అసలు మనుషులు తిరగని ప్లేస్లో రోడ్లు వేసి మేము రోడ్లు వేసుకున్నాం. మీ స్థలాలకు మీరు వేసుకున్నారా బాబు రోడ్లు? నన్ను అరెస్ట్ చేయలేదే అని. దేనికైనా ఒక టైం ఉంటుంది అభినయ్ రెడ్డి, వెయిట్ చేయి. నీకు కొంచెం గ్యాప్ ఇచ్చారు, ఇస్తే బలంగా ఉంటుంది నీకు దెబ్బ. చూస్తూ ఉండు, పడిందంటే మళ్ళీ పైకి కూడా కోలుకోలేవు. నువ్వు మళ్ళీ గెలుస్తానో మళ్ళీ ఏదో నువ్వు కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేవు ఈసారి. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని వైసీపీ మహిళా కార్యకర్తలను వేధిస్తోన్న కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ మహిళా కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈరోజు మహిళలకి గౌరవం లేకుండా అసభ్యకరంగా పదజాలాలు వాడుతూ పబ్లిక్ డొమైన్లో, పబ్లిక్ సోషల్ మీడియా దీనిలో కూడా మీరు బూతులు తిడుతూ కామెంట్లు పెడుతున్నారంటే మీకు ఎక్కడిది ఇంత ధైర్యం వచ్చింది? అసలు హోమ్ మినిస్టర్ గారు, అనిత గారు ఇటువంటి వాటికి ఎందుకు ఆమె ఊతమిస్తున్నారో అర్థం కావటం లేదు. మహిళల పట్ల కానీ మహిళల వాళ్ళ రక్షణకు కానీ ఎటువంటి చట్టాలు లేవు. చట్టాలు ఉన్నా కూడా వాటిని లేని గట్టిగా వాళ్ళు పాటించట్లేదు. అందుకే దానివల్లనే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా మహిళల పట్ల అసలు కొంచెం కూడా కనికరమే లేకుండా, మహిళలంటే విలువ లేకుండా ఈరోజు ప్రవర్తిస్తుంది.